ఈరోజు చెప్పబోయే కథ నవరాత్రి 4వ రోజు కుష్మాండ దేవి కథ. కుష్మాండ అవతారం. సృష్టి ఆరంభంలో ఎక్కడ వెలుగు లేదు. ఆకాశం, భూమి, దిశలు అన్నీ చీకటితో నిండిపోయి ఉన్నాయి. అప్పుడు దేవతలందరూ కలిసి ఈ విశ్వానికి కాంతి ప్రసాదించే ఒక తల్లే అని ప్రార్థించారు. ఆ సమయమే ఆదిశక్తి తన స్నగ్ధమైన చిరునవ్వుతో ప్రత్యక్షమై కుష్మాండ దేవిగా అవతరించింది. ఆమె ఒక బాణుడి హృదయంలో కూర్చొని తన అష్టభుజాలను రూపంతో సూర్యకిరణాలను వెలుగపరిచింది. చేతులలో త్రిశూలం, కమలం, ధనస్సు, బాణం, కంఠమాల, అమృత కలశం, చక్రం, గద ఉన్నాయి. వాహనం యొక్క సింహం. ఆమె చిరునవ్వు ఒక్కటితో విశ్వాసం, జీవం కలిగింది. పురాణాలు చెబుతున్నాయి, కుష్మాండ దేవి తన దివ్యశక్తితో బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఒక చిన్న గుమ్మడి అంటే పంకిన్ విత్తనంలో నుంచి అనేక లోకాలు, నక్షత్రాలు, జీవరాశులు సృష్టించాయని చెబుతారు. అందుకే ఆమెకు కుష్మాండ అంటే గుమ్మడికాయ తల్లి అనే పేరు వచ్చింది. ఆమె కాంతితోనే సూర్యుడు తన తేజస్సును పొందాడు. సూర్యమండలం మధ్య కుష్మాండం ఉంటుందని విశ్వాసం. భక్తులకిచ్చే ఫలితం ఏంటంటే కుష్మాండ దేవిని పూజిస్తే ఆరోగ్యం, ఆయుష్ కలుగుతాయి. భయం, వ్యాధులతో తొలగిపోతాయి. జీవితంలో ఉత్సాహం, ఆనందం పెరుగుతుంది. వ్యాపారంలో పనులు అభివృద్ధి చెందుతాయి. ఆమెను సంతోషపెట్టడానికి భక్తులు గుమ్మడికాయ నైవేద్యం పెడతారు. మరి 5వ రోజు ఎటువంటి అవతారం వెతుకుతుంది? అసలు కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.